నెల్లూరు నగరంలోని ఈరోజు ఉదయం మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసుల మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కృష్ణ మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తారంటూ చేసిన వాక్యాలను ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పల్లాల శ్రీనివాసుల మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీత, బెల్లంకొండ గోపి, ఆదూరి రత్నం, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేపల్లి రామన్ రావు, తాళ్లూరి పరుద్వి, మన్యంకుమార్, కాకులూరి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, పొట్లూరి సీనయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మొన్న సింగనమలై సభకు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు మాది అభ్యర్థిని అవహేళన చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక ట్రిప్పర్ డ్రైవర్కి ఏలుముద్ర గారికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడని మాదిగ జాతరంతా అవమానించాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పిల్లలకి చదువుల విషయంలో ఇంగ్లీషు మార్గం కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళే దిశలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంగ్లీషు మాట్లాడే యోగ్యత మా SC/ST BC మైనారిటీకి దక్కిందని చెప్పి మేము ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ, మేము ఇక మొన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలో సింగనమలై సభలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అది సరికాదు. అదేవిధంగా కృష్ణ మాదిగల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా చంద్రబాబు నాయుడు ఖండించి దళితులకి ఇవ్వకూడదా ఏలుముద్ర గారిని అవహేళన చేసినందుకు ఆయన ఇమీడియట్గా స్పందించి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడగాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. పల్లాల శ్రీనివాసుల మాదిగ మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశానికి పెట్టేదానికి కారణం, మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలన్నీ కలిసి 25 సంఘాలు కూటమిగా ఆ రోజు అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణమాదిగ గారు మేము చంద్రబాబు నాయుడికి మాదిగలందరమీ ఓట్లు వేయాల్సిందే, ఓట్లు వేయండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకర విషయం. ఆ విషయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ కూడా కలిసి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో 30వ తారీఖు ఆయన బహిరంగంగా ప్రకటించేదానికి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించేదానికి చేసిన ఆ బహిరంగ సభ పెట్టేదానికి, ఆ రోజు మాట్లాడేదానికి సభ పెట్టాలని చెప్పి సదస్సు పెట్టాలని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ సదస్సుని అడ్డుకునేదానికి 25 సంఘాల కూటమిగా 26 జిల్లాల నుంచి ఆ రోజు తరలి వెళ్లి గుంటూరులో అడ్డుకోవడం జరిగింది. ఆ విషయానికి మాదిగలే వ్యతిరేకించారు అనేదానికి ఆయనకి సిగ్గుపడి మాదిగలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్మిషన్ కాదని చెప్పుకోవడం అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మాదిగలు ఆయన వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మిడికి రానివ్వరని ఎలక్షన్ సమయంలోనే మాదిగలు ఎక్కడున్నారని ఎత్తుక్కొని చంద్రబాబు నాయుడు గారికి కేవలం మద్దతు కోసమే కృష్ణమాదిగ గారు వచ్చి మాదిగల్ని చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారని చెప్పేసి కేవలం ఆ విషయంలోనే ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ 5 ఏళ్ల తర్వాత కృష్ణమాదిగ గారు ఆడుంటారో వాళ్ళ వర్గం ఆడుంటుందో కూడా తెలియదు. ఆయనకి మద్దతు ఇవ్వకుండా ఎవరికి మద్దతు ఇవ్వాలి? మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా డప్పు కళాకారుల పెన్షన్, చర్మకారుల పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పేసి మాదిగలు ఓట్లు ఇవ్వమని ఆయన కృష్ణమాదిగ గారు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ మీద కృష్ణమాదిగ గారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఈ రోజు మాదిగారని చెప్పుకోవడానికి కారణం మీరే. కానీ ఆ విషయానికి మాకు అంతా తెలుసు. అయినా కానీ మీరు పూర్తిగా ఈ 30 ఏళ్లలో ఆ పేరు సాధించారు కానీ కనీసం మీరు ABCD వర్గీకరణ గురించి ఏమాత్రం కూడా సాధించలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, మీరు
పెట్టబోయే గుంటూరులో బహిరంగ సభని మేము ఖచ్చితంగా 26 జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి అడ్డుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇన్ని విధాలుగా మాదిగల్ని బీజేపీ పార్టీ కావచ్చు లేదా టీడీపీ పార్టీ కావచ్చు మాదిగల్ని అన్ని విధాల జైలు పాలకు కావచ్చు లేదా ప్రాణత్యాగాలకు కావచ్చు అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర. మరి నువ్వు తెలంగాణ నుంచి మాదిగలకి ఎందుకంటే అనేక సార్లు అనేక పార్టీల్లో మాదిగలు ఉంటారు. మాదిగలందరూ నీ అడుగుదాడల్లోనే నడుస్తున్నారంటే తప్పు. ఎందుకంటే ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్ లో 2 సార్లు బీజేపీ పార్టీ ఆమోద ముద్ర జరపాల్సింది పోయి ఈ రోజు సుప్రీంకోర్టు పరిధిలో పెట్టేసింది. సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పార్టీలతో పని ఉందా అని మాదిగలకి నువ్వు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇంకొకసారి మాదిగల్ని మభ్యపెట్టి మోసం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని దయచేసి మా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి తరఫున మేము ప్రత్యేకంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. ఈ నెల 30వ తేదీన గుంటూరులో కృష్ణ మాదిగ గారు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి చేశాడు. ఆయన పెట్టిగలిగితే కృష్ణ మాదిగ గారికి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలు ఒక గుణపాఠం చెప్తుంది. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.